ప్రైసెస్ నార్మల్గా ఉన్నప్పుడే శాంసంగ్ రాడ్ మొబైల్స్ దించేది. ఇప్పుడు మరీ ఘోరంగా తయారయ్యాయి. బట్ స్టిల్ శాంసంగ్ నుంచి కొన్ని సెన్సిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. హై గైస్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ శాంసంగ్ మొబైల్స్ చూద్దాం. నార్మల్గానే బెస్ట్ మొబైల్స్ లిస్ట్ తీస్తే ఏ సెగ్మెంట్లో కూడా శాంసంగ్ స్టాండ్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు, ఎక్సెప్ట్ ఫ్లాగ్షిప్. అక్కడ కూడా ఈ చైనీస్ మొబైల్స్ బెటర్ హార్డ్వేర్తో మార్కెట్ని క్యాప్చర్ చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఉండే ప్రైస్ హైక్స్కి ఆల్రెడీ హై ప్రైస్ రేంజ్లో ఉండే శాంసంగ్ మొబైల్స్ ఇంకా ఓవర్ ప్రైస్ అయిపోయాయి. అసలు శాంసంగ్ మొబైల్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎక్సెప్ట్ కొన్ని మొబైల్స్. శాంసంగ్ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా కదా, ఒకసారి ఈ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ చూడండి. Q1 2026 వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్ లో 5 మొబైల్స్ శాంసంగ్ వే ఉన్నాయి. అవి కూడా ఏ సిరీస్ మొబైల్స్. ఇంకా హైలైట్ ఏంటంటే దాంట్లో 2 4G ఫోన్సే, A07 అండ్ A17. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అండ్ ఆఫ్లైన్ లో ఏ సిరీస్ పాపులారిటీ. శాంసంగ్ మొబైల్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా కొనేవాళ్ళు మొబైల్ యొక్క హార్డ్వేర్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. మెయిన్గా డిజైన్ బాగుందా, బ్యాటరీ బాగుందా, శాంసంగ్ బ్రాండా కాదా అని చూసి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళలో చాలా మందికి ప్రాసెసర్ ఒకటి ఉంటుంది, అది ఏంటి అనేది కూడా తెలియదు, పట్టించుకోరు కూడా. ఎనీవే, అలాంటి శాంసంగ్ లవర్స్ కోసమే ఈ వీడియో. మరీ రాడ్ మొబైల్స్ కాకుండా ఈ ప్రైస్ హైక్స్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే స్టిల్ ఇప్పటికీ కొన్ని సెన్సిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది శాంసంగ్ M06. 13,000 ఉంటుంది రెగ్యులర్గా. ఎఫెక్టివ్లీ బ్యాంక్ డిస్కౌంట్తో 11,800కి వస్తుంది. శాంసంగ్ నుంచి బెస్ట్ ఎంట్రీ లెవెల్ మొబైల్. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నిజానికి నేను రివ్యూ చేసినప్పుడు 8,000 ఉండే, ఇప్పుడు 13,000 అయిపోయింది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. బేసిక్ టాస్క్కి సరిపోతుంది. 4+4 ఇయర్స్ అప్డేట్స్ అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో అయితే ఛార్జర్ రాదు. ఓవరాల్ 11,000 దగ్గరలో వస్తే కన్సిడర్ చేయండి, లేదంటే నేను నెక్స్ట్ చెప్పబోయే మొబైల్ ఇంకా బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది శాంసంగ్ M17 F17. ఫ్లిప్కార్ట్లో F17గా ఉంటుంది, అమెజాన్లో M17గా ఉంటుంది. దీని ప్రైస్ 14,500. యాజ్ ఎ శాంసంగ్ మొబైల్గా చూసుకున్న ఆ రిమైనింగ్ మొబైల్స్తో కంపేర్ చేసిన 15Kలో మోస్ట్ సెన్సిబుల్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఈ ప్రైస్లో దేంట్లో పర్ఫార్మెన్స్ బాగుండదు. ఇందులో కూడా అంతే. Exynos 1330తో వస్తుంది. బేసిక్ టాస్క్కి మోర్ దెన్ ఎనఫ్. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ను కూడా ఆడుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ప్రజెంట్ అసలు 20,000లో కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లే దొరకడం రేర్ అయిపోయింది. బట్ ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, దట్టు 90Hz శాంసంగ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 1 UI 7, 6+6 ఇయర్ అప్డేట్స్తో వస్తుంది. ఓవరాల్ ఈ ప్రైస్లో ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 4GB ర్యామ్ తోటే వస్తుంది. సింగిల్ స్పీకర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ప్రాబ్లమ్స్ లేవు. స్టోరేజ్ కూడా 128GBతోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది శాంసంగ్ గెలాక్సీ M56. 23,500 ఉంది. ఇది రీసెంట్గా కొద్ది రోజుల వరకు కూడా 21,000కి సేల్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ కొంచెం పెంచారు. ఎనీవే, ఇది కూడా శాంసంగ్ నుండి మంచి ఆప్షన్ అవుతుంది, కన్సిడర్ చేయొచ్చు. మీరు తీసుకుంటే M17 తీసుకోండి, లేదా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకొని 20,000 వరకు రాగలిగితే 22,000 వరకు M56 తీసుకోండి. అంతేగాని ఈ రెండింటి మధ్యలో M36, A36 ఇలా చాలా ఉంటాయి, వాటిని అయితే స్కిప్ చేసేయండి. దీంట్లో డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంటుంది. Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. యాజ్ యూజువల్ మనకి బాక్స్లో అయితే ఛార్జర్ రాదు. ఓవరాల్గా ఈ ప్రైస్కి చాలా మంచి శాంసంగ్ మొబైల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది శాంసంగ్ గెలాక్సీ M47. 25,000కి అయితే లాంచ్ చేశారు, రీసెంట్గానే లాంచ్ అయింది. స్పెక్స్ ఆల్మోస్ట్ M56 లానే ఉంటాయి, కానీ ప్రాసెసర్ అండ్ బ్యాటరీలో చేంజ్ ఉంటుంది. ఫైనలీ వీళ్ళు Exynosని వదిలి స్నాప్డ్రాగన్కి అయితే వచ్చారు. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 6 Gen 4 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. 6000 mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. ఓవరాల్ అండర్ 25Kలో వస్తే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది శాంసంగ్ గెలాక్సీ S25 FE. రెగ్యులర్గా 55,000 అలా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 42,000-43,000కి వస్తుంది. శాంసంగ్లో 30,000-40,000 సెగ్మెంట్లో కొనదగ్గ మొబైల్స్ ఏమీ లేవు. మీరు బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకొని సో ఈ S25 FEని తీసుకోవడం చాలా బెటర్. ప్రజెంట్ కాయిన్స్ అండ్ కార్డ్ ఆఫర్తో మనకి 41,000కి వస్తుంది. ఈ ప్రైస్కి కిల్లర్ మొబైల్ అవుతుంది. నేను అనుకోవడం నెక్స్ట్ BBD సేల్ టైం వరకు అయితే 35,000కి దగ్గరగా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి 30,000కి కూడా రావాలి,
బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 30,000కి వస్తుందని చెప్పలేము, కానీ నెక్స్ట్ బీబీడీ టైంకి 35,000కి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ అన్నీ చాలా బాగుంటాయి. బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఫొటోస్ కూడా చూడడానికి బాగుంటాయి. కానీ జూమ్ చేస్తే ఒప్పో, వివో ఫోన్స్లో ఉన్నంత డీటెయిల్స్ ఉండవు, బట్ వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓవరాల్గా 41,000లో ప్రజెంట్ అయితే ఆ ప్రైస్ రేంజ్కి వేరే ఆప్షన్స్ కన్సిడర్ చేసిన చాలా మంచి ఆప్షన్. ఇన్ కేస్ మీరు బీబీడీ సేల్ వరకు వెయిట్ చేయగలిగితే ఇప్పుడున్న ప్రైస్కి 7-8 తక్కువలో వస్తుంది. ఇంకొంచెం తక్కువలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S25. ప్రజెంట్ అయితే 70,000 ఉంది. ఈ ప్రైస్కి అంత వర్త్ కాదు. బీబీడీ సేల్లో నియర్లీ 50,000కి దగ్గరగా అయితే రావచ్చు. ఆ ప్రైస్కి మాత్రం ఎక్సలెంట్ ఆప్షన్ అవుతుంది. చాలా మంచి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పచ్చు. డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, కెమెరాస్ అన్నీ కూడా బాగుంటాయి. పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో వస్తుంది అండ్ కాంపాక్ట్ మొబైల్ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉండదు. ఓవరాల్గా 50Kకి దగ్గరలో కొనగలిగితే చాలా మంచి సామ్సంగ్ మొబైల్. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. రీసెంట్గా వచ్చిన ప్రైమ్ డేస్ అండ్ గోల్డ్ సేల్ టైంలో మనకి 84,999కి వచ్చింది. రెగ్యులర్గా 90,000 అటు ఇటుగా ఉంటుంది. ఇన్ కేస్ బిలో 85,000 లేదా 85,000లో కొనగలిగితే డెఫినెట్గా చాలా మంచి ఫ్లాగ్షిప్ మొబైల్. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే చూసిన, కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. 85,000లో ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఈవెన్ వేరే మొబైల్స్తో కంపేర్ చేసిన ఫొటోస్ పరంగా మీకు X300 Pro, Find X9 Pro కొన్నిసార్లు కొన్ని డిపార్ట్మెంట్స్లో బెటర్గా ఉండొచ్చు, బట్ స్టిల్ S25 అల్ట్రా సో మనకి మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. 1,20,000 అలా ఉంటుంది అండ్ చాలా ఆఫ్లైన్ స్టోర్స్లో అండ్ ఆన్లైన్లో కూడా బ్యాంక్ డిస్కౌంట్తో 1,10,000కి దగ్గరగా వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ కేస్ మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్పే కావాలనుకుంటే ఈ S26 అల్ట్రాని కన్సిడర్ చేయొచ్చు. నిజానికి S25 అల్ట్రాకి S26 అల్ట్రాకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక ప్రైవసీ డిస్ప్లే తప్పితే. మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఆండ్రాయిడ్లోనే మీకు సామ్సంగ్ నుంచి కావాలి అనుకుంటే S26 అల్ట్రాని 1 lakh అబోవ్ పెట్టగలిగితే వెళ్ళండి, లేదంటే S25 అల్ట్రా కూడా సరిపోతుంది చాలా మందికి. సో ఇవి ప్రజెంట్ మనం కొనగలిగే సామ్సంగ్ మొబైల్స్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. సో ఏదో ఒక చిన్న చితక ఆఫర్ ఉన్నప్పుడు కొనండి, మీకు ఇంకా బెటర్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీలైతే హైప్ ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.